హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. నా మనసులో ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్ అయితే ఉంది. ఏంటి అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కోర్సెస్ ఎందుకు మన ఇంజనీరింగ్ కాలేజెస్ అదేవిధంగా మన యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి? ఇటువంటి ఇంపార్టెంట్ కొన్ని కోర్సెస్ మీకు చెప్తాను, ఎందుకు మన రాష్ట్రంలో లేవని చెప్పేసి మీరు నిజంగా బాధపడతారు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్ మొత్తం దీనిదే కదండి. మన రాష్ట్రంలో ఎక్కడైనా ఊసుందా? కనీసం యూనివర్సిటీలో ఉందా? అవమానం కాదు. ప్రపంచం అంతా అటానమస్ వెహికల్స్, డ్రైవర్లెస్ కార్స్ వైపు దూసుకుపోతూ ఉంటే దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కోర్స్ ఒక్కటి కూడా మన దగ్గర లేదు. ఓకే, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు, చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేయరు? అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ మెకట్రానిక్స్, ఓకే, రెన్యూబుల్ ఎనర్జీసు, సస్టైనబుల్ ఇంజనీరింగు, వేస్ట్ ఇంజనీరింగు, ఇటువంటివన్నీ కూడా అవసరాలే కదా. ఓకే, ఎక్కడా లేవు. ఎందుకని మన కాలేజెస్ ఎందుకు పెట్టలేకపోతున్నాయి వీటిని? మన రాష్ట్రంలో ఏంటంటే ట్రెడిషనల్ కరికులం మోడలే భగవద్గీతగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు సిఎస్సి అంటున్నారు కాబట్టి అన్ని బ్రాంచ్లు మూసేసి సిఎస్సి పెడదాం, హ్యాపీగా సీట్లు అమ్ముకుందాం, ప్రశాంతంగా ఉందాం. ఓకే, ఆ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కూడా అవుట్డేటెడ్ సిలబస్తో రన్ అవుతూ ఉంది. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కేవలం ఎలెక్టివ్స్గా మాత్రమే మిగిలిపోయినాయి. ఓకే, డెడికేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది వీటి మీద అసలు లేనే లేదు. ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ లేరు, ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే, షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఈవీస్, రోబోటిక్స్ అస్సలే లేరు. ఓకే, ల్యాబ్స్ ఫెసిలిటీ లేదు, టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. టైర్ 2 and 3 సిటీస్లో అయితే ఇటువంటి అవకాశమే లేదు అసలు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో క్లియర్ కట్గా ఇండస్ట్రీ అకాడమీడియా డిస్కనెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కాలేజెస్ జాబ్ మార్కెట్ యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా లేవు. కేవలం సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొచ్చుకొని నీడ్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి, సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్ చేయటం మీదే 99% కాలేజీలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి తప్ప ఇన్నోవేషన్ అనే పదానికి పూర్తిగా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్న నిన్న మొన్న డిగ్రీ కాలేజెస్లో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఫిన్టెక్ ఇటువంటి కోర్సుల మీద కొంత ప్రెషరైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఫిన్టెక్ ఈరోజు మన పేటీఎం పనిచేయాలన్నా, లేకపోతే గూగుల్ పే పనిచేయాలన్నా, ఫోన్పే పనిచేయాలన్నా ఫిన్టెక్ ఇంజనీర్స్ అనేది చాలా అవసరం. కనీసం ఆ కోర్సుని మన రాష్ట్రంలో అయితే కనీసం కనుచూపు మేరలో కూడా అది ఇంట్రడ్యూస్ చేస్తారనేటువంటి నమ్మకం కూడా కనిపిస్తలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని మనం ఏదో కట్టుకోబోతూ ఉన్నాం. రకరకాల కోర్సెస్ని 3 months కోర్సుగా 4 months కోర్సుగా ఇంట్రడ్యూస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనే పేరు పెట్టుకుంటున్నాం తప్ప డెడికేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వీటి మీద ఎందుకు పెట్టలేకపోతున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో పరంగా తీసుకున్నప్పుడు కూడా మనకు జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇండస్ట్రియల్ హబ్ ఉంది. అదేవిధంగా ఫ్యాబ్ సిటీ ఈసీ రిలవెంట్ హబ్ ఉంది తప్ప పెద్ద సాఫ్ట్వేర్ మినహాయిస్తే రిమైనింగ్ ఏ కంపెనీల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో వెనకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏ రెవల్యూషన్లో మేము చేస్తామని చెప్పేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి విధానాన్ని ఇప్పుడు అటుపక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో డ్రోన్ క్యాపిటల్గా తను డిఫైన్ చేసుకొని ఆ రకంగా ముందుకు పోతామని చెప్తున్నాడు. వేరే రేవంత్ రెడ్డి గారేమో ఏఐ డ్రివెన్ సిటీని చేస్తాను నేను హైదరాబాద్ అని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్ప అవి ఇంకా చాలా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మన రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. రెగ్యులేటరీ డిలేస్ విషయంలో జేఎన్టీయూ వచ్చేసి జనరల్గా మనకి ఎట్లా ఉంటుందంటే అండి, అటానమస్ కాలేజీలో ఒక 30% సిలబస్ వీళ్ళ ఓన్ సిలబస్ని డిఫైన్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని కూడా తీసిపడేసి 100% జేఎన్టీయూ రెగ్యులేటరీ ఇచ్చే సిలబస్ని తప్ప కొత్త సిలబస్ని పెట్టడానికి లేదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వేరే తమిళనాడులో ఏ కాలేజీలో అన్నా యూనివర్సిటీ కాలేజెస్ తీసుకున్నా కాలేజీలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకి నచ్చినటువంటి సిలబస్ని పెట్టి రన్ చేసుకోవచ్చు. అందువల్ల వాళ్ళకి చాలా నిత్య నూతనమైనటువంటి ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, జేఎన్టీయూ లేకపోతే టాప్ 5 కాలేజీలో చేరేటువంటి విద్యార్థుల యొక్క టెక్నికల్ నీడ్స్ లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి ఎలెక్టివ్స్ యొక్క నీడ్స్ సపరేట్గా ఉంటుంది. చివరి కాలేజీ అయినటువంటి వాసవి ఇంజనీరింగ్ కాలేజో లేకపోతే టైర్ 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్గా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లాంటి చివర అడుగు కాలేజెస్లో మనము అక్కడ అంత నిష్ స్టూడెంట్స్ రారు. దానివల్ల మీకు వాళ్ళకి తగినటువంటి కోర్సులను కూడా మనం డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప సిబిఐటీలో ఒకే సిలబస్, టీకేఆర్ కాలేజీలో ఒకటే సిలబస్, ఇంకొక చివరి కాలేజీలో కూడా ఒకటే సిలబస్ పెడితే పిల్లలు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అందరికీ ఒకే సిలబస్ పెట్టి చదివించడం వల్ల
తీవ్రంగా విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇండస్ట్రీ రెడీకి కాకపోగా దేశానికి అతిపెద్ద అవరోధంగా ఇది మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే ఇంటెలిజెన్స్ పీపుల్, ఇంటెలెక్చువల్స్ నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను అనమాట. సో న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కాలేజ్, ఉదాహరణకి సిఎస్సి ఐఓటి ఎంత బ్యూటిఫుల్ కోర్స్ అండి. ఇది హడావిడిగా తీసుకొచ్చారు, మొత్తం క్లోజ్ చేసి పడేశారు. రాబోయే కాలంలో కోటాను కోట్ల ఉద్యోగాలు సిఎస్సి ఐఓటి మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ కోర్సుని ఎవరు కూడా తీసుకురానటువంటి పరిస్థితి చెప్పారు. ఇప్పుడు సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, లేకపోతే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ముగ్గురైతే ఈసీఈలో విఎల్ఎస్ఏ లాంటి కోర్సుని తీసుకొని వచ్చారు. సో సంతోషం. మిగిలిన కాలేజీలో కూడా అట్లీస్ట్ ఒక కాలేజీకి ఒక్కొక్కరు మంచి మంచి కోర్సులను తీసుకొని వచ్చి విద్యార్థులని డిఫరెంట్ టెక్నికాలిటీస్ మీద మనం కానీ ట్రైన్ చేసినట్లయితే ఎవరు కూడా నిరుద్యోగం అనేటువంటి బాధన పడకుండా వాళ్ళ స్కిల్కి తగినటువంటి పని. ఉదాహరణకి ఒక క్లాస్లో మీకు లాస్ట్ బెంచ్ పిల్లలు ఉంటారండి, 2-3 బ్యాక్లాగ్స్, 4-5 బ్యాక్లాగ్స్. వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మీకు ఫీజు కట్టే వస్తారు కదా. వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఫోకస్డ్గా, డ్రివెన్గా వాళ్ళని ఎలా తీసుకెళ్లాలనేటువంటి స్ట్రాటజీ ఏ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అయితే పేరెంట్స్లో కూడా ఈ అయోమయం నెలకొని ఉంది. ఏదైతే ట్రెడిషనల్ అయినటువంటి కోర్ సిఎస్సి తీసుకుంటే మావాడు అవసరమైనటువంటి స్కిల్ని తర్వాత అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఒక భావన కూడా చాలామంది ఆర్థోడాక్స్ కమ్యూనిటీస్, తెలియనటువంటి పేరెంట్స్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా కొత్త ప్రోగ్రామ్స్ని తీసుకొస్తే బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది తీరా పెట్టిన తర్వాత పేరెంట్స్ ఆదరించకపోతే మేము ఫినాన్షియల్గా నష్టపోతాం అనేటువంటి భయం కూడా కాలేజీ వాళ్ళలో ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒక 5 కంపెనీస్కి మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి ఏజెంట్ లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉంది. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, అదేవిధంగా క్యాప్జెమిని, యాక్సెంచరు, డిఎక్సి, ఇలా ఒక 10 కంపెనీస్కే, ఈ 10 కంపెనీలకి మ్యాన్ పవర్ సప్లై చేయడానికి భారతదేశం అంతా పనిచేయాలా? ఏంటి దారుణమైన పరిస్థితి అనేది తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఫారిన్ టైప్స్ పెట్టుకొని, లేకపోతే ఫారిన్ కొలాబరేషన్స్ పెట్టుకొని, ఎంఎన్సీస్తో పార్ట్నర్షిప్స్ పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఇంక్యుబేషన్ సెంటర్స్ లేకపోతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ రకమైనటువంటి ఇన్నోవేషన్ అటు ఫ్యాకల్టీలో వచ్చి తద్వారా తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ మీద లోకల్ ఇనిషియేటివ్ అనేది పూర్తిగా లేకుండా పోయింది. టీ హబ్ ఉన్నప్పటికి కూడా అది అలంకారప్రాయంగా ఉంది తప్ప దానిలో జరిగేటువంటి డెవలప్మెంట్స్ని కోర్స్ కరికులంగా మార్చేటువంటి విధానం కానీ, స్పష్టమైనటువంటి పాత్వే కానీ తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఓకే, ఉదాహరణకి నేను ఇందాక చెప్పినటువంటి సెక్టార్స్ తీసుకున్నప్పుడు ఈవీ సెక్టార్ యొక్క గ్రోత్ వచ్చేసి 49% గ్రోత్ ఉందండి. నీతి ఆయోగ్ చెప్పిన మాట, నేను చెప్పట్లేదు. ఇది అటానమస్ వెహికల్స్, రోబోటిక్స్ 2 మిలియన్ జాబ్స్ని 2027 కల్లా క్రియేట్ చేస్తాననేటువంటి అంచనా ఉందన్నమాట. ఇండస్ట్రీ 4.0 ఏదైతే ఉందో మల్టీ డిసిప్లినరీ ఇంజనీర్స్ కావాల్సినటువంటి అవసరాన్ని ఇండస్ట్రీ 4.0 క్లారిటీగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మెకాట్రానిక్స్ తీసుకున్నప్పుడు ఇందులో ఈసీయూ ఉంటుంది, అదేవిధంగా మెకానికల్ ఉంటుంది, మీరు రోబోటిక్స్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాల్లో మనకు తీసుకున్నప్పుడు ఓన్లీ మన ఎంజీఐటీ కాలేజీలో మెకాట్రానిక్స్ బ్రాంచ్ ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. వేరే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫ్యూచర్ డిమాండ్ ఉంది దీనికి. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒకే ఒక కొత్త యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీలో వాళ్ళు ఆ కోర్సు పెట్టుకున్నారు. మరి మిగిలిన ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు దాని రకంగా ప్రయత్నం చేయట్లేదు? అంటే సిబిఐటి పిల్లలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివితే వాళ్ళు దేశానికి వెన్నెముక అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈరోజు మన రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఒక నిష్ణాతులైనటువంటి ఇంజనీర్స్, మంచి టెక్ సర్వీస్ అయినటువంటి ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేస్తే కదా ప్రజలకు అది ఉపయోగపడేది. ఓకే, బీటెక్ల్లో పర్టికులర్గా ఈవీ టెక్నాలజీస్, రోబోటిక్స్, ఆటోమేషన్ అయితే పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ టెస్లా కానీ, లేకపోతే ఓలా కానీ, ఏబీబీ కానీ, అశోక్ లైలాండ్ కానీ ఇటువంటి కంపెనీస్తో టైఅప్స్ పెట్టుకొని ఈ పిల్లలకి ఆ యొక్క నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్, మెకానికల్, సిఎస్సి, ట్రిపుల్ ఈ 3 బ్రాంచ్లను కలిపి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ రావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అప్పుడే ఈ స్కిల్ గ్యాప్ అనేది మనకి గ్యాప్ ఫిల్ అవుతుందన్నమాట. సో గ్లోబల్ కెరియర్స్కి మన విద్యార్థులను మనం ప్రిపేర్ చేయాలన్నట్టయితే, అదేవిధంగా ఈ యొక్క టాలెంట్ డ్రైన్ అనేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, ఓకే, సో ఇది కానీ మనం కానీ లేట్ చేసినట్లయితే ఈ యొక్క విద్యార్థులందరూ అవకాశాలను ఎత్తుక్కుంటూ వలస దేశాలైనటువంటి న్యూజిలాండో, ఆస్ట్రేలియానో, కెనడానో, యూకేనో, అమెరికానో, జర్మనీకో వెళ్ళిపోతారు. సో ఇంక తర్వాత మన దగ్గర మిగిలేదంతా సచ్చు పుచ్చు వాళ్ళని పెట్టుకొని దేశం ఎలా జీవిస్తుంది? మీరు అవకాశాలను ఇక్కడే కానీ కల్పించినట్లయితే డెఫినెట్గా వాళ్ళందరూ మన దేశం కోసం పనిచేస్తారు. మన యొక్క టాలెంట్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి పాలకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీస్ కూడా ఈ దశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, సో మన క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యూచర్ డిజైనింగ్
టెక్నాలజీ హబ్స్గా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి మంచి మంచి వీడియోలు నేను మీకోసం చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే ఇలాంటి ఎన్నో థాట్ ప్రొవోకింగ్ వీడియోస్ ఎడ్యు9 మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.